ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి మనకి ఎవరికైనా, షుగర్ వ్యాధి జీన్స్ ప్రకారం తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జీన్స్ ప్రకారం కూడా వస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. లేకపోతే ఒక బద్ధకంగా ఉండి ఏ పని లేకుండా ఒబేసిటీ పెంచుకుని శరీరాన్ని పెంచుకుని కదలకుండా కుర్చీలు కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం వరకు బద్ధకాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ షుగర్ వ్యాధి వచ్చాక వైద్యం దగ్గరికి వెళ్ళడం, వైద్యుడు చూపించుకోవడం, వైద్యం చేయించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అదేంటో మనం చేస్తూనే ఉంటాము. దానివల్ల అదేమవుతుందంటే కంప్లీట్ గా తగ్గదు. షుగర్ వ్యాధి కంప్లీట్ గా తగ్గదు, కంట్రోల్లోకి వస్తుంది వైద్యం వల్ల. వైద్యం చేయించుకుంటూనే ఇంకా ఏం చేయాలంటే, ఈ మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు షుగర్ వ్యాధితో ఉండబట్టి అది మనకి వచ్చింది కదా వంశపార్యపరంగా, వాళ్ళలో ఉన్నటువంటి ఒక చిన్న పాపకు స్కిన్ ఇంప్రింట్ ఉండి ఉంటుంది వాళ్ళల్లో. ఆ షుగర్ వ్యాధి రావడానికి తల్లిదండ్రుల్లో కానీ తాతలో కానీ ఒక చిన్న ఇంప్రింట్ ఉండి ఉంటుంది. ఆ ఇంప్రింట్ మనం జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనకు కూడా పాస్ అయింది, అదే జీన్ రావడం. ఆ జీన్ మనకి రాబట్టే మనకు కూడా షుగర్ వ్యాధి వచ్చింది. కాబట్టి ఇది ఇది ఎలా తగ్గించుకోవాలంటే, వ్యాయామం చేసి యోగా అంటే ఈ స్కై యోగాని నేర్చుకోవాలని ఏం లేదు, ఏదైనా వ్యాయామం చేసి వ్యాయామం చేయడం వల్ల డాక్టర్స్ కూడా చెప్తారు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని వాకింగ్ అలాంటివి చేయమని. వాకింగ్ చేయాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి తప్పనిసరిగా అని చెప్తారు. ఆ ఎక్సర్సైజ్ చేసి ఏ పార్ట్ అయితే షుగర్ వ్యాధి రావడానికి కారణమైందో మన శరీరంలో ఆ పార్ట్ ని ఆ పార్ట్ కరెక్ట్ అయ్యేటట్టు వ్యాయామం చేయాలి. మనం చేసి వ్యాయామం వల్ల బాడీలో ఆ పార్ట్ కరెక్ట్ అవ్వాలి. అది క్లియర్ చేసుకోవడం అనమాట. క్లియర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ సిన్ ఇంప్రింట్ అక్కడ కరిగిపోతుంది. సిన్ ఇంప్రింట్ కరిగిపోతే షుగర్ వ్యాధి ఎరాడికేట్ అయిపోతుంది. అంతకుముందు మందులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఊరికే తగ్గుతుంది అంతే. కానీ కంప్లీట్ గా రాకుండా ఉండాలి అంటే తల్లిదండ్రుల జీవితంలో వాళ్ళ నుంచి మనకి రావడానికి కారణమైన జీన్ మనలో కూడా ఉంది కాబట్టి ఆ జీన్ కి సంబంధించినటువంటి దాన్ని కడిగేయాలి. ఆ జీన్ లో ఉన్న పాపాన్ని కడిగేయగలిగితే ఇది ప్రివెంటివ్ గా మనకి తగ్గిపోతుంది అనమాట షుగర్ వ్యాధి. అట్లంటే మంచి యోగా వ్యాయామాలు చేసి దానివల్ల దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఆ జీన్ లో మనలో తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి ఆ వారసత్వంగా వచ్చినటువంటి ఆ పాపపు ముద్రని మనం క్లియర్ చేసేసుకుంటే అది కూడా సూపర్ ఇంపోజిషన్ అంటారు. దాన్ని కూడా సూపర్ ఇంపోజిషన్ అంటే వ్యాయామం చేసి వ్యాధి ప్రివెంటివ్ గా చేసుకోవడం, మళ్ళీ మనకి రాకుండా చేసుకోవడం అనమాట. అది సూపర్ ఇంపోజిషన్ అంటారు. తర్వాత ఏం చేయాలంటే, మూడోది ఏం చెప్తున్నారంటే కరిగించి వేయుట అంటారు. కరిగించి వేయుట అంటే ఏంటంటే, మనకి ఈ సిన్ముద్రలు పాప ముద్రలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. ఏ ముద్రలు అవి? తల్లి సంచిత కర్మలు కానీ వారసత్వంగా వచ్చినవి, లేదా మనం చేసిన తప్పుల వల్ల కానీ మనం చేసిన పాపాల వల్ల కానీ మనకు వచ్చినటువంటి వాటిని కూడా తొలగించుకోవడం అనమాట. అవి ఎలా తొలగించుకోవాలంటే మూడో ప్రాసెస్ ఏంటి? కరిగించేయడం, రిజల్యూషన్ అంటారు దాన్ని. ఎలా కరిగించేయాలి? భగవత్ సాక్షాత్కారానికి సాధన చేయాలి. అంటే పర్ఫెక్షన్ అనమాట. పర్ఫెక్షన్ అంటే భగవంతుడిని సాక్షాత్ చేయడానికి, ఆత్మజ్ఞానానికి ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు ఎలా చేయాలి? మెడిటేషన్స్ అని పడే ధ్యానాలు చేయడం వల్ల కానీ, లేదా ఇంట్రాస్పెక్షన్ అని పడే ఆత్మ పరిశీలన చేయడం వల్ల కానీ మనం కరిగించేసుకుంటాం. ఆ సిన్ ఇంప్రింట్ని కరిగించేసుకోగలుగుతాం అనమాట. పోతే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము అని ఉన్నాయి. అందరూ ఈ వైదాజ్ మహర్షి గారి సులభతర వ్యాయామాలు చేసి ఇందులోనే చేరాలని నియమం ఏమి లేదు. భక్తి మార్గం ఉంటుంది. భక్తి మార్గం అంటే ఈ త్యాగరాజు, అన్నమయ్య లాంటి వాళ్ళు పాటించినటువంటిది. అలాగే కర్మ మార్గం ఉంటుంది. కర్మ మార్గం అంటే జనక మహారాజు చాలా గొప్ప కర్మయోగం చెప్తారు. ఆయన రాజ్యం పరిపాలిస్తూనే, రాజ్యంలో ఉంటూనే చాలా చక్కగా ఆచరణ చేసి కర్మయోగాన్ని బాధ్యతలు వహిస్తూ భగవంతుడి వైపుగా మనసు పెట్టుకుంటారు. అంటే భగవంతుడి వైపుగా మనసు 50% పెట్టుకుని ఇది చేస్తున్న కర్మలన్నీ ప్రతిఫలం ఆశించకుండా ఫలితాన్ని ఆశించకుండా తనకున్న కర్మలన్నీ చేస్తూ భగవంతుడి వైపుగా మనసు పెట్టుకోవడం దాన్ని కర్మయోగం అంటారు. జ్ఞానయోగం అంటే వివేకానంద స్వామి లాంటి వాళ్ళు మన భారతీయ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తుల్లో సారాంశాన్ని దేశ విదేశాలకు వెళ్ళి అందరికీ అందేటట్టు ఆ జ్ఞానాన్ని పంచారు.